అది ఏప్రిల్ 7, 2026 మధ్యప్రదేశ్లోని తార్ జిల్లా గోందీఖేడా గ్రామంలో ఒకరోజు రాత్రి ఒక్కసారిగా ఒక మహిళ తన భర్తను ఎవరో చంపేశారని, ఇంట్లో నగలు దోచుకెళ్లారని ఏడుస్తూ రోడ్డుపైకి వచ్చింది. ఆమె ఏడుపు విన్న గ్రామస్తులు పోలీసులకు ఫోన్ చేశారు. ఆమె కన్నీళ్లు చూసి చలించిపోయారు. కానీ ఈ హత్య వెనుక ఉన్న భయంకరమైన నిజాన్ని చూసి వారు కూడా షాక్ అయ్యారు. ప్రేమ, ద్రోహం, కుట్ర, సినిమా సీన్ని తలపించే ఈ రియల్ క్రైమ్ స్టోరీ పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లోని తార్ జిల్లా గోందీఖేడా గ్రామంలో దేవకృష్ణ పురోహిత్ అనే వ్యక్తి తన భార్య ప్రియాంకతో కలిసి నివసిస్తున్నాడు. దేవకృష్ణ సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తుంటాడు. ఇదిలా ఉంటే ఈ నెల 7వ తేదీన రాత్రి తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దుండగులు అతనిపై దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అతని భార్య ప్రియాంక ఇంట్లో కట్టేసి కనిపించింది. ఏం జరిగిందని ఇరుగు పొరుగు, కుటుంబ సభ్యులు ఆరా తీయగా కొందరు దుండగులు అకస్మాత్తుగా ఇంట్లోకి చొరబడి తన భర్తపై దాడి చేశారని చెప్పింది. తనను ఒక గదిలో కట్టేశారని, అరిస్తే చంపేస్తామని, పీక మీద కత్తి పెట్టారని చెప్పింది. ఇంట్లో ఉన్నదంతా దోచేసి తన భర్తను దారుణంగా కొట్టి చంపారని కన్నీరు మున్నీరుగా విలపించింది. సుమారు 3 లక్షల విలువైన బంగారు నగలు, 50,000 డబ్బు దోచుకెళ్లారని ఏడుస్తూ చెప్పింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని గమనిస్తున్నారు. దేవకృష్ణ తల మీద బలమైన గాయం ఉంది. రక్తం మడుగులో పడి ఉన్న తన భర్తను చూసి ప్రియాంక ఇక తనకు దిక్కెవరని ఏడుస్తోంది. ఆమె ఏడుపు చూసి గ్రామస్తులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఆ ప్రదేశంలో పోలీసులకు ఎలాంటి క్లూ కూడా దొరకలేదు. కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఏఎస్పీ పారుల్ బేలాపూర్కర్ మరియు ఏఎస్పీ మయాంక్ అవస్థీలకు కొన్ని విషయాలు వింతగా అనిపించాయి. దోపిడీ దొంగలు వస్తే సామాన్లు చిందరవిందరగా పడి ఉండాలి. ఆ సమయంలో హంతకుడికి దేవకృష్ణకి మధ్య పెనుగులాట జరిగి ఉంటుంది కదా. కానీ ఇల్లు మాత్రం చాలా నీట్ గా సర్ది ఉంది. పైగా దోచుకెళ్లారని చెప్పిన నగలు పోలీసులకు ఇంట్లోనే దొరికాయి. ఇది పోలీసులకు ఒక పెద్ద క్లూ అయ్యింది. అంతేకాదు, దేవకృష్ణ తలకు తగిలిన గాయం చూస్తే ఇది దోపిడీ కోసం చేసిన దాడిలా లేదు. ప్రాణం తీయాలనే ఉద్దేశంతో పక్కాగా ప్లాన్ చేసి కొట్టినట్లు ఉంది. దీంతో ఎంక్వైరీలో భాగంగా ప్రియాంక మొబైల్ డేటాను చెక్ చేస్తే ఆమె ఫోన్లో కొన్ని ముఖ్యమైన మెసేజ్లను డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ అమాయకపు భార్యపై పోలీసులకు అనుమానం మొదలైంది. ఈ ఆధారాలతో ప్రియాంకను పోలీసులు మళ్లీ విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పింది. ఆమె కాల్ డేటాను, మొబైల్ లొకేషన్లను పరిశీలించిన పోలీసులు కమలేష్ పురోహిత్ అనే వ్యక్తితో ప్రియాంకకు అక్రమ సంబంధం ఉన్నట్లు గుర్తించారు. దేవకృష్ణ ప్రియాంకను పెళ్లి చిన్నప్పుడే, అంటే ప్రియాంకకు 15 ఏళ్ల వయసులో జరిగింది. అయితే ప్రియాంకకు తన భర్త అంటే అస్సలు ఇష్టం లేదు. నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు నాకు వద్దు అంటూ ఎప్పుడూ ఆమె భర్తను అవమానిస్తూ ఉండేది. కమలేష్ ఆమె చిన్నప్పుడు స్నేహితుడు. వీరు గత 5 ఏళ్లుగా రహస్యంగా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. దేవకృష్ణ అడ్డు తొలగించుకుంటే తాము హాయిగా ఉండొచ్చని వీళ్ళిద్దరూ పథకం వేశారు. ఇందుకోసం సురేంద్ర అనే ఒక కిరాయి హంతకుడికి 1 లక్ష రూపాయలు సుపారీ ఇచ్చారు. హత్యకు కొన్ని రోజుల ముందే ప్రియాంక తన పుట్టింటికి వెళ్లి అక్కడ కమలేష్తో కలిసి ఈ హత్యకు ప్లాన్ వేసింది. తిరిగి అత్తారింటికి వచ్చిన తర్వాత ఏప్రిల్ 7వ తేదీన సురేంద్రను పిలిపించి భర్త నిద్రపోతుండగా తలపై కొట్టి చంపించింది. ఆ తర్వాత ఇది దోపిడీగా కనిపించడానికి తానే స్వయంగా ఈ డ్రామా ఆడింది. నిజం తెలుసుకున్న పోలీసులు ప్రియాంకను మరియు ఆమె ప్రియుడు కమలేష్ను అరెస్టు చేశారు. హంతకుడు సురేంద్ర ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. భర్తను చంపించిన ఆ కిరాతక భార్యను చూసి తార్ జిల్లా మొత్తం నివ్వెరపోయింది. ఒక మనిషి రూపం చూసి అసహించుకుని కట్టుకున్న భర్తనే కడతీర్చిన ఈ ఘటన సమాజానికి ఒక హెచ్చరిక. అందం అంటే మనసు ముఖ్యం. నమ్మకం లేని చోట బంధాలు ఉండవు. ప్రియాంక చేసిన ఈ దారుణానికి ఆమెకు కఠిన శిక్ష పడాలని దేవకృష్ణ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని క్రైమ్ స్టోరీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన మిస్టరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.